యుఎన్ఎస్సిలో 15 మంది సభ్యులు ఉంటారు. 5గురు శాశ్వత సభ్యులు, 10 మంది అశాశ్వత సభ్యులు. అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఈ 5గురు శాశ్వత సభ్యులనమాట. వారితో పాటు అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గుయానా, పనామా, సౌత్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా, సోమాలియా వీళ్ళందరూ కూడా నాన్ పర్మనెంట్ అశాశ్వత సభ్యులుగా ఉన్నారనమాట. దాదాపు గంటకు పైగా ఈ క్లోజ్ డోర్ సమావేశం జరిగింది. దానిలో సభ్యులందరూ కూడా టెర్రర్ అటాక్ని ఖండించారు. దాంతోపాటు ఖచ్చితంగా దీనికి అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అసలు ఇంతమందిని చంపే హక్కు ఎవరిచ్చారు, ఎవరు దీనికి బాధ్యులు, ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పి కూడా ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందనమాట. ఇక్కడ పహల్గామ్ టెర్రర్ అటాక్లో ఆ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఒక ఉదంతం కూడా బయటకు వచ్చింది. వాళ్ళ మొత్తం అడిగి, అంటే టెర్రరిస్టులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మొత్తం అడిగి వాళ్ళని ప్రార్థనలు చేయమని చెప్పి ఇలా చాలా అడిగి టెస్ట్ చేసి మరి వాళ్ళని చంపేశారు. ఇది ఎంత దారుణం అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పిందనమాట. పాకిస్తాన్ కావాలని ఫాల్స్ నెరేటివ్ చేస్తుందని కూడా యుఎన్ఎస్సిలో కొంతమంది గుర్తించారు. అంటే కావాలని ఒక ఫాల్స్ నెరేటివ్ డెవలప్ చేసి ఇండియా పైన కావాలని ఇండియా మమ్మల్ని అనుమానిస్తుంది, మాకేమీ సంబంధం లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ పాకిస్తాన్ తప్పుందని మాత్రం అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా పాకిస్తాన్ ఇంకో విషయం అక్కడ హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, ఇంటర్నేషనల్ లాకు విరుద్ధం అని చెప్పి పాకిస్తాన్ హైలైట్ చేయాలని ట్రై చేసినా అక్కడ మాత్రం విషయం మొత్తం కూడా టెర్రరిజం వైపే జరిగిందంట. టెర్రరిజం అంశంలోనే చర్చ పూర్తి స్థాయిలో జరిగిందంట. ముఖ్యంగా పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్, శాంతియుతంగా ఈ అంశం పరిష్కరించాలి, అంతేగాని మిసైల్ టెస్టులు చేసి ఒకళ్ళొకళ్ళు కవ్వించుకుంటే మంచిది కాదని చెప్పి కూడా యుఎన్ఎస్సి చెప్పిందనమాట.